12 అవయవములు వెరీ డేంజరస్ పొల్యూట్ చేసేటువంటివి. ఈరోజు మన చేతుల్లో అదే ఉంది. వాని ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫోన్ వచ్చినప్పుడు చాలా గొప్ప ఇది అనుకున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మానవుడుగా ఉండేడు. ఇంకా కొన్ని రోజులలో, కొన్ని సంవత్సరాల్లోనే, చాలా దగ్గరలోనే ఇక మిషన్ మీద ఆధారపడటం మొదలు పెడతాడు. ఈ యొక్క మిషన్ చెప్తా ఉంటుంది, నువ్వు లెగవాలి, ఇప్పుడు టాబ్లెట్ తీసుకోవాలి, ఇప్పుడు ఆహారము తినవద్దు, ఎందుకంటే నువ్వు తినిన ఆహారం పొద్దున్న ఇంకా జీర్ణం కాలేదు, నువ్వు నడవాలి, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి అని ఆ యొక్క మిషన్ మీద మనం అడగడం మొదలు పెడతాం. దేవుడు మనల్ని స్వతంత్రులుగా, ఆయన పోలిక, ఆయన రూపము, ఆయన జీవాత్మ చేస్తే ఇప్పుడు సైన్స్ మీద, సాతాను మీద ఆధారపడి జీవిస్తున్నా. మంచి చెడ్డలా చూడడానికి మంచే, కానీ దాని వెనక చెడు ఉంది.